ఈ అతి భయంకరమైన వర్షాలు ఈ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 50 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి అత్యధిక వర్షం విజయవాడ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి బీభత్సం సృష్టించి ఒక విలయ తాండవంలాగా ఎవరూ కూడా మా జీవిత కాలంలో ఇటువంటి విపత్కర పరిస్థితి చూడలేదు అని చెప్పడం జరిగింది. చాలామంది దగ్గర 3-4 లక్షల మంది మరి నిరాశ్రయులు అయిపోయారు. ఈ యొక్క బుడమేరు అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కూడా చాలామంది ఇళ్ళని మునిగిపోయి గత 2-3 రోజుల నుంచి కూడా ఆహారం లేక నిద్ర లేక తాగటానికి మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కూడా ప్రజలతో పాటు మమేకమై ఏ ప్రాంతాలు అయితే మునిగిపోయిన సింగనగర్ ఏరియాలన్నీ కూడా తిరుగుతూ అలాగే తక్షణ సహాయం అందాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా ఆయన అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఒక్కటే చేస్తే ఇటువంటి విపత్కర పరిస్థితులు సరిపోదు కనుక ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి వీలంత వరకు మరి ఇవాళ కావాల్సింది ప్రధానంగా ఆహారం మంచినీళ్ళు అటువంటి ఎవరికి వాళ్ళు అందజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రాంతంలో మా కుర్రవాళ్ళు కోటి రాంకోటి వాళ్ళంతా కూడా గత 2 రోజుల నుంచి ఈ ప్రాంతంలో మరి ప్రజలకు సహాయ సహకారం అందిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా మరి ఆటోనగర్లో తన్మయ్ హోటల్ అర్జున్ రావు గారి సారథ్యంలో ఇవాళ ఈ ప్రాంతంలో 1000 మందికి ఆహార పొట్లాలు మంచినీళ్ళు అలాగే బిస్కెట్లు ఇవన్నీ కూడా ఇవాళ నిర్ణయం చేసి ఇప్పుడు కొంతమందికి ఇక్కడ పంపిణీ చేసాం. ఇక్కడ దగ్గరలో ఒక హై స్కూల్ ఉంది, హై స్కూల్ క్యాంప్లో కూడా మేము ఈ విధంగా ఇచ్చి అంతేకాకుండా ఇవాళే కాకుండా రేపు ఎల్లుండే కూడా ఎక్కడైతే అవసరమో మా చేతనైనంత వరకు మరి ప్రజలకి సహాయపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. చాలామంది స్వచ్ఛందంగా కూడా ముందుకు వచ్చి చాలా సహకరించి చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వం కూడా అహర్నిశలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మోడీ గారు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో మరి ఆయన కూడా ఆదుకుంటామని చెప్పారు కనుక తప్పకుండా, ఎందుకంటే ఇది ప్రకృతి విలయతాండం, ఒకళ్ళు చేసేది కాదు. ఇంత విలయతాండం ఎప్పుడూ లేదు. మరి అందరూ కూడా జాగ్రత్తగా ఎవరికాళ్ళు తనకు ఏవైతే అత్యవసరమైన ఇవి ఉన్నాయో అవన్నీ తీర్చడానికి ప్రభుత్వం సత్వరం ముందుకు వస్తుంది. అటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా పులిపాక ప్రాంతంలో ఇక్కడ మేము కూడా మా వంతు మేము సహకరిస్తూ మరి నల్లమూత అర్జున్ గారు కూడా వారికి ఉన్న హోటల్లో సిబ్బందిని అంతా కూడా కేటాయించి ఈ ఆహార పదార్థాలన్నీ తయారు చేయించడం జరిగింది. ఏదైనా ఇది ఒక అందరూ చాలా బాధపడాల్సిన సమయం అయినా ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు చేయవలసిందిగా కోరుతున్నాం. అకాల వర్షాలకి వరదలకి అతలాకుతలపై విజయవాడ ఈ పరిస్థితిలో ఉన్నందుకు ఈరోజు మన మాజీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ గారు తమ వంతుగా ఆహార పొట్లాలను తయారు చేసి తీసుకురావటం, ఈరోజు 2000 మందికి ఈ పులిపాక కట్ట మీద నుంచి స్కూల్ బ్రిడ్జ్ రంగాగారి పార్క్ దాకా పంచడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని చాలా ఘనంగా చేద్దాం అనుకున్న అభిమానులందరూ కూడా ఆయన కార్యక్రమాలను ఆపేసి అందరూ సేవా కార్యక్రమాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు, నిత్యం సరుకులు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో నిన్న చేశారు. ఇదంతా కూడా కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఈ రాష్ట్రానికి ఇన్ని సంవత్సరాల్లో జరగని ఇలాంటి ఉధృతి జరగటం చాలా బాధాకరం. అలాంటి దాన్ని కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా కూడా చూస్తున్నారు. దానికి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా వంతుగా కూడా కూటమి పరంగా ఎప్పుడు ముందుండే మేము సహాయక కార్యక్రమాల్లో ఇప్పుడు ఈ ఏరియాలో డొంక రోడ్ జన సైనికుల ఆధ్వర్యంలో నిన్న ఇవాళ కూడా మేము అందరం పంచడం జరుగుతుంది. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన బోరగడ్డ వేదవ్యాస్ గారికి అలాగే మన నారాయణపు కోటి గారికి ముందుగా థ్యాంక్స్. ఈ ఒక 2-3 వారాల నుంచి కురుస్తున్న వర్షాలకి అకాలమైన వరద ఎన్నడూ లేనంత విధంగా ఈ సంవత్సరం వరద వచ్చింది. నాకు తెలిసి నేను పుట్టిన తర్వాత నేను చూడటం ఇదే తొలిసారి ఇంత వరద రావటం. ఇంత వరదల్లో ఇదంతా వాటర్ వచ్చేసి ఇక్కడ ఉన్న జనాలు చాలా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ఫుడ్ డొనేషన్ కార్యక్రమానికి ముందుకొచ్చారు మన బోరగడ్డ వేదవ్యాస్ గారు. ముందుగా దానికి థ్యాంక్స్.
అలాగే ఈ యొక్క కార్యక్రమం బోరగడ్డ వేదవ్యాస్ గారి తరపున రామాయణపు కోటి యువసేన డొంకరోడ్డు జన సైనికుల ఆధ్వర్యంలో 2000 మందికి ఫుడ్ పంపిణీ కార్యక్రమం చేశాం. అలాగే నిన్న కానీ ఇవాళ కానీ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తక్షణమే జన సైనికులు అందరూ పాటించి ఎక్కడికక్కడ ఈ ఊరే కానీ వేరే ఊరే కానీ ఫ్లడ్స్ వచ్చిన ఎక్కడైనా సరే కళ్యాణ్ గారి అభిమానులు ముందు రెస్పాండ్ అయిపోయి ఫుడ్ డొనేషన్ కార్యక్రమం అనేది పెట్టేశారు. ఎక్కడికక్కడ